ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే క్యాప్సికమ్ పచ్చడి. క్యాప్సికమ్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. క్యాప్సికమ్, చింతపండు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు, నూనె. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనము వాటిని కొంచెము వేయించుకుని చల్లారిన తర్వాత చక్కగా పచ్చడిలాగా చేసేసుకోవటమే, అంతే, అంతకన్నా ఇంకేం లేదు. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం, ప్యాన్ పెట్టేసుకుందాం. ఫస్ట్ క్యాప్సికమ్ ముక్కల్ని రెడీ చేసేసుకుందాం. ప్యాన్ హీట్ అయ్యే లోపల క్యాప్సికమ్ కోస్తుంటేనే ఒక చక్కటి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాం కదా, క్యాప్సికమ్ ఎప్పుడు కూడా టేస్ట్ ఇచ్చేటువంటి ఆహార పదార్థం అని. దీంతో పాటు ఏంటంటే దీంట్లో క్యారోటినాయిడ్స్ ఉంటాయి. ముఖ్యంగా జాంతిన్, జియాజాంతిన్, ల్యూటిన్ అనే అవి ఉంటాయి అన్నమాట. ల్యూటిను, జాంతిను, జియాజాంతిన్ ఇవన్నీ ఏంటంటే మనకి వయసుతో వచ్చేటువంటి డీజనరేషన్, కంటిలో వయసుతో వచ్చేటువంటి డీజనరేషన్ని తగ్గిస్తుంది అనమాట, ఆ యాక్సలరేషన్ని తగ్గిస్తుంది అనమాట. అందుకోసం అనేసి ఇది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అఫ్కోర్స్ మనకి ఎనీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో కూడా దొరుకుతుంది, కానీ ప్రత్యేకించి క్యాప్సికమ్ గురించి మనం తెలుసుకుంటున్నాం కదా, క్యాప్సికంలో కూడా ఇది ఉంటుందన్నమాట. సో చక్కగా కట్ చేసేసుకున్నాను. ఇక్కడ ప్యాన్ కూడా హీట్ అయిపోయింది. మనము ఫస్ట్ కొంత ఆయిల్ యాడ్ చేసుకుందాము. చింతపండు వేస్తున్నాను ఫస్ట్. సో గింజలు, తొక్కలు ఏమీ లేకుండా ఫస్ట్ చింతపండు. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ క్యాప్సికమ్, నెక్స్ట్ పచ్చిమిర్చి, సో వేరే కారం లేదు కాబట్టి, పచ్చడి కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్స్ట్రానే యాడ్ చేస్తున్నాను. సో మంచి బ్రైట్ కలర్ రాగానే దించేయటం అనమాట. ఎందుకంటే మనకి ఈ క్యాప్సికమ్ అనేది ఎక్కువ విపరీతంగా కుక్ అవసరం లేదు, కొంచెము వేడి తగిలితే చాలు, సరిపోతుంది. అది ఎడిబుల్గా తయారైపోతుంది అనమాట, తినడానికి వీలుగా ఉండేటట్టుగా తయారవుతుంది. సో పచ్చడి కాబట్టి మనము దీన్ని కొంచెం వేయించుతున్నాము, ఆయిల్లో వేయించుతున్నాము. సో వేయించేసిన తర్వాత చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుని ఇంకా డైరెక్ట్గా పచ్చడి తీసేసుకోవటమే. కావాలంటే తాలింపు చేసుకోవచ్చు, లేకుంటే లేదు. బట్ ఇక్కడ ఆల్రెడీ మనము వేయించాం కాబట్టి ఇంకొక ప్రత్యేకమైన తాలింపు అవసరం లేదు. బట్ స్టిల్ మనం ఏంటంటే దీన్ని చక్కగా వేయించేసి క్యాప్సికమ్ అనేది మంచి యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి దీంట్లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ మనకి చాలా, అంటే యాంటీ ఏజింగ్ లాగా పనికొస్తుంది. కాబట్టి ఇలాగ ఎవ్రీడే మనం క్యాప్సికమ్ని ఉపయోగించుకునే బదులు ఇలాగా పచ్చడిలాగా చేసి, ఇది రోటి పచ్చడిలాగా అనమాట, రోటి పచ్చడిలాగా చేసేసి దాన్ని మనం పక్కన పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని 3 డేస్కి ఒకసారి మనం చేసుకోవచ్చు, లేకుంటే 4 డేస్కి ఒకసారి చేసుకోవచ్చు. రోజు కొంచెం కనుక తీసుకుంటే కనుక దీని నుంచి వచ్చేటువంటి పోషకాలు, ముఖ్యంగా క్యారోటినాయిడ్స్ అనేవి మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకంటే మనము కుక్ చేస్తున్నాం, ఇక్కడ కుక్ చేసినప్పుడు ఏంటంటే క్యారోటినాయిడ్స్ అనేవి మంచిగా యాక్టివ్ అయ్యి మనకి అవైలబుల్ ఫామ్లోకి వచ్చేస్తాయి అన్నమాట. అందుకోసం అనేసి ఇలాగ మనం పచ్చడిలాగా తయారు చేసుకుని పెట్టుకుంటే కనుక చాలా వీలుగా కూడా ఉంటుంది, రుచి ఉంటుంది. తర్వాత ఒక ఎక్స్ట్రా డిష్ లాగా మనకి పనికొస్తుంది అనమాట. ఏదన్నా కొంచెము పప్పు, కొంచెం ఈ పచ్చడి యాడ్ చేసుకుంటే కనుక మనకి మంచి వెరైటీ అనేది కూడా వచ్చేస్తుంది. అండ్ స్పెషలీ మనకి ఆంధ్ర సైడ్ కానీ లేకుంటే తెలంగాణ సైడ్ కానీ ఎక్కువ రోటి పచ్చళ్ళు, చిన్న చిన్న పచ్చళ్ళు అనేవి బాగా ఇంట్రెస్ట్గా తీసుకుంటూ ఉంటారు కదా. సో ఇట్లాంటి పచ్చడి కనుక తీసుకుంటే డెఫినెట్గా హెల్దీగా కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఒకటి ఎక్స్ట్రా డిష్ కూడా యాడ్ అయిపోతుంది.
చూడండి చక్కగా వేగిపోయినాయి కదా, ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి, క్యాప్సికమ్ కూడా చక్కగా వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను, దీన్ని పక్కన పెడుతున్నాను. పక్కన పెట్టేసేసి మనము ఇందులో నేను వెల్లుల్లి వేయించలేదు, వెల్లుల్లిని యాజ్ ఇట్ ఈస్గా యాడ్ చేసేస్తాను. ఎందుకంటే ఆ ఫ్లేవర్, ఆ ఘాట్ అనేది చక్కగా ఉంటుందన్నమాట. పచ్చడిలో వెల్లుల్ని డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే కనుక ఘాట్ చాలా చక్కగా ఉంటుంది. సో అందుకోసం అనేసి వెల్లుల్ని మాత్రం ఇందులో యాడ్ చేయట్లేదు. చల్లారిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఉప్పు కలిపి వెల్లుల్లి కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకుందాం. వెయిట్ చేద్దాం ఒక 5 minutes. సో చక్కగా మనకి చల్లారిపోయింది. నెక్స్ట్ మనం దీన్ని గ్రైండ్ చేసేసుకుందాము. చింతపండు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, పచ్చిమిర్చి వేయించేసుకున్నది, నెక్స్ట్ ఉప్పు, తర్వాత పచ్చి వెల్లుల్లి నేను యాజ్ ఇట్ ఈజ్ వెల్లుల్లి యాజ్ ఇట్ ఈజ్ యాడ్ చేస్తున్నాను. ఒకటి మాత్రం గార్నిష్కి పెడుతున్నాను. సో దీన్ని చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. చక్కగా గ్రైండ్ అయిపోయింది. మంచి అరోమా వస్తుంది. ఇది ఓపెన్ చేసిన వెంటనే ఆ క్యాప్సికమ్ అరోమా చక్కగా ఉందన్నమాట. సో పచ్చళ్ళు అనేవి చాలా ప్రత్యేకం మనకి, ఎస్పెషలీ మనకి ఆంధ్ర, తెలంగాణ సైడ్ ఏంటంటే పచ్చళ్ళు అనేవి చాలా చాలా ప్రత్యేకం. కంపల్సరీ సీజనల్గా పచ్చళ్ళు పట్టడం, అంటే నిల్వ పచ్చళ్ళు పట్టడం అనేది ఉంటుంది. ఆవకాయ ముఖ్యంగా, ఆంధ్ర ఆవకాయ అంటే డెఫినెట్గా చాలా పేరున్నది. అయితే నిల్వ పచ్చళ్ళకి ఫ్రెష్ పచ్చళ్ళకి తేడా ఏంటి అని అంటే, నిల్వ పచ్చళ్ళు ఆఫ్కోర్స్ ఎక్కువ కాలం ఉంటాయి. అయితే నిల్వ ఉండటం వల్ల వాటిలో కొంచెం గుడ్ బ్యాక్టీరియా అని చేరుతుందన్నమాట. సో ఆ గుడ్ బ్యాక్టీరియా అనేది మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా చాలా మంచిది. అయితే మంచిది కదా అనేసి ఎక్కువ తీసుకోకూడదు. ఎందుకంటే ఎక్కువ ఉప్పు, ఎక్కువ కారము, ఎక్కువ నూనె నిల్వ పచ్చళ్ళలో ఉంటాయి కాబట్టి అవి యాక్చువల్గా ప్రిజర్వేటివ్స్ లాగా పనికొస్తాయి. కాబట్టి అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం తీసుకోవాల్సింది జస్ట్ ఒక చిన్న స్పూన్ మాత్రమే. ఆ స్పూన్ సరిపోతుంది. ఎందుకంటే బ్యాక్టీరియా అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆ చిన్న స్పూన్లోనే బోల్డంత బ్యాక్టీరియా, మనకి కావాల్సినంత బ్యాక్టీరియా వచ్చేస్తుంది. కాబట్టి నిల్వ పచ్చళ్ళని మనము తక్కువ మోతాదులో తీసుకోవచ్చు, డెఫినెట్గా తీసుకోవచ్చు, కానీ తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక్క స్పూన్ కంటే ఎక్కువ తీసుకుంటే డెఫినెట్గా ఆ రోజు మనకి కావాల్సిన దానికంటే ఎక్కువ సోడియం తిన్నట్టు అవుతుంది అనమాట. అందుకోసం అనేసి వాటిని తక్కువ తీసుకోవటము చాలా ఇంపార్టెంట్ నిల్వ పచ్చళ్ళ గురించి. అది ఇలా ఫ్రెష్ పచ్చళ్ళు చేసుకుంటే కనుక, ఈ ఫ్రెష్ పచ్చళ్ళలో ఏంటంటే బ్యాక్టీరియా కంటే ఇక్కడ మనకి ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఫ్రెష్గా వెజిటబుల్స్ కనుక చేసుకుంటే కనుక బి కాంప్లెక్స్ అనేది బాగా మనకి వస్తుందన్నమాట. ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి బి కాంప్లెక్స్ అనేది ఉంటుంది. సో ఫ్రెష్ పచ్చళ్ళు ఎప్పుడు కూడా ఒక డిష్ లాగా పనికొస్తుంది. ఎనీ వెజిటబుల్, ఆల్మోస్ట్ అన్ని వెజిటబుల్స్ని మనము పచ్చళ్ళలాగా రెడీ చేసి పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే డైజెషన్ సరిగా లేని వాళ్ళు, ఆకలి సరిగా లేని వాళ్ళు ఈ రోటి పచ్చళ్ళు, ఫ్రెష్ పచ్చళ్ళు ఉపయోగించితే కనుక చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మనము దీన్ని చక్కగా సర్వ్ చేసేసుకున్నాము. దీంట్లో ఒక తాలింపు బదులు జస్ట్ ఊరికనే పచ్చిమిర్చి, తర్వాత వెల్లుల్లి గార్నిష్ చేస్తున్నాను. సో సింపుల్గా ఈజీగా ఉండటానికి. లేకపోతే మనం ఏం చేస్తూ ఉంటామంటే జనరల్గా పచ్చడి అయిన వెంటనే మళ్ళీ కొంచెం నూనె యాడ్ చేసి కొంచెం అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు చేస్తూ ఉంటాం కదా, అలా కూడా చేసుకోవచ్చు డెఫినెట్గా. కాదంటే ఇక్కడ నేను అలా చేయకుండా ఓన్లీ పచ్చిమిర్చి తర్వాత వెల్లుల్లితో గార్నిష్ చేశాను అనమాట.